హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియోలో నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే, చింత చిగురు ఈ సీజన్లో అయితే అవైలబిలిటీ ఉండదు. ఇన్ కేస్ అవైలబిలిటీ ఉంటే కనుక చింత చిగురుతో పప్పు అనమాట. సో చింత చిగురిని ఫస్ట్ అయితే చక్కగా వాష్ చేసేసుకోవాలి. బయట చెట్టు నుంచి కోస్తే వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బట్ బయట నుంచి తెస్తే కొంచెం ఏదన్నా ఇసుక అలా ఉంటుందేమో చూసి వాష్ చేసుకోవాలి. కుక్కర్లో పప్పు పెట్టేసుకుని చింత చిగురుని కూడా యాడ్ చేసేసుకోండి. చింత చిగురిని సపరేట్గా ఉడకబెట్టుకున్న ప్రాబ్లం లేదు, పప్పుతో ఉడకబెట్టిన ప్రాబ్లం లేదు. అయితే దీనికి ఏమి యాడ్ చేసుకోవాలంటే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ఇష్టం ఉంటే చింతపండు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అయితే లేదు, చింత చిగురే సరిపోతుంది అనమాట. కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక సరిపడా వాటర్ పోసేసుకుని మీ కుక్కర్లో పెట్టేసుకోండి. కుక్కర్లో పెట్టేసుకున్నాక వెంటనే 2-3 విజిల్స్ వస్తే అయిపోయింది అని అనుకోవద్దండి. చింత చిగురు ఉండటం వల్ల కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కదా, సో దట్ ఏంటంటే విజిల్స్ కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో ఒక 4 to 5 విజిల్స్ అట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయలు మా అమ్మ యాడ్ చేస్తుంది, బట్ పచ్చిమిర్చి మా ఇంట్లో అవైలబుల్ లేవన్నమాట. సో కుక్కర్ పెట్టేసుకోండి, చక్కగా మెత్తగా మెదిపేసుకోండి. ఉడికిపోయిన తర్వాత కుక్కర్ని తీసి దీన్ని ఏంటంటే చక్కగా పోపు వేసేసుకోండి. ఇప్పుడు పోపులో మీకు కొంచెం ఆయిల్ తీసుకుంటారు కదా, దాంట్లో పాటు పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి ఎండుమిర్చి బదులు నేను ఊరమిరపకాయలు యాడ్ చేసుకున్నాను అనమాట. సో టేస్ట్ బాగుంటుంది పప్పులో అని చెప్పి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం అనమాట. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.